భారత్ తిరిగొచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన అధికారులు. ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించిన పీఎం. ఢిల్లీ టూర్లో రేవంత్ రెడ్డి బిజీ. అధిష్టాన పెద్దల్ని కలవనున్న సీఎం. ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీలపై చర్చించే అవకాశం. తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇన్ఛార్జ్. దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్. ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్. పోచంపల్లి ఎవరో తెలియదు, ఫామ్ హౌస్ ఉందంటే వచ్చాం. కెసినో, కార్డ్స్ ఆడలేదన్న శివకుమార్ వర్మ. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 12 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి. ఆదిలాబాద్ కాలేజ్ వసతి గృహంలో జేసీ బస. విద్యార్థులతో కలిసి భోజనం. సమస్యలు అడిగి తెలుసుకున్న అధికారి. బీసీ సంక్షేమ శాఖపై చంద్రబాబు సమీక్ష. డైట్ బకాయిలు చెల్లించాలంటూ ఆదేశం. సబ్ కమిటీ నివేదిక రాగానే రక్షణ చట్టం. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అభివృద్ధి చేస్తున్నా మైలేజ్ రావట్లేదు. పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. నేతలు అలకవీడి పని చేయాలన్న మహేష్ గౌడ్. సాగునీటి కోసం హరీష్ రావు పోరాటం. ఈ నెల 24 నుంచి 4 నియోజకవర్గాల్లో యాత్ర. ఎత్తిపోతల పథకాల్ని పూర్తి చేయాలంటూ డిమాండ్. రికార్డు స్థాయిలో వరి పండుతోంది. తలసరి ఆదాయం 3.5 లక్షలపైనే. తెలంగాణ వేగంగా డెవలప్ అవుతోందన్న భట్టి. వంశీ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్. అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశామన్న అనిత. ఇవాళ వల్లభనేని బెయిల్ పిటిషన్. ఏపీలో 17 జీపీఎస్ కేసులు నమోదు. 8,000 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఎవరూ భయపడొద్దని చెప్తున్న మంత్రి సత్యకుమార్. గద్వాల జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం. చెరువుల్లో పెద్ద ఎత్తున కోళ్ల వ్యర్థాలు. ఏపీ బోర్డర్లో తనిఖీలు పెంచిన పోలీసులు. రాజమండ్రిలో అర్ధరాత్రి న్యూసెన్స్. వాలంటైన్స్ డే వేడుకల పేరిట అల్లరి. ఎస్పీ ఆఫీస్ కి దగ్గరలో డీజే మోత. గుంటూరు జిల్లా తుళ్లూరులో ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో తగలబడ్డ ఎస్ఆర్ఎం వస్తి బస్సు. తప్పిన ప్రాణ నష్టం. నిర్మల్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం. పాత భవనంలో చెలరేగిన మంటలు. ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. పాడేరులో పెరిగిన చలి తీవ్రత. దట్టంగా కురుస్తున్న పొగమంచు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. మైలవరం హత్య కేసులో మలుపు. కొడుకే హంతకుడంటున్న పోలీసులు. దళితుల్ని హింసించారని ఎంఆర్పీఎస్ నిరసన. కాట్రేనికోన ఆసుపత్రిలో దారుణం. పేషెంట్కి స్వీపర్తో వైద్యం చేయించారు. ఆసుపత్రి సిబ్బందిపై రోగుల ఆగ్రహం. ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారన్న మంచు మనోజ్. మోహన్ బాబు వర్సిటీ సిబ్బందిపై ఆరోపణ. బౌన్సర్ల దాడిలో ధ్వంసమైన రెస్టారెంట్ పరిశీలన. ఇవాళతో ముగుస్తున్న మస్తాన్ సాయి కస్టడీ. 2 రోజులుగా ప్రశ్నిస్తున్న నార్సింగి పోలీసులు. అమ్మాయిల వీడియోలపైనే ప్రధానమైన ప్రశ్నలు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు. ప్రధానితో భేటీ అవుతున్న అమిత్ షా, నడ్డా. 15 మందితో జాబితా సిద్ధం. 18 ఏళ్ల తర్వాత బీఎస్ఎన్ఎల్కి లాభాలు. 262 కోట్ల ప్రాఫిట్ వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. మరో ప్రపంచ రికార్డు దిశగా కుంభమేళా. 300 మందితో రామ్ఘాట్ చుట్టి 10,000 మందితో ఇవాళ స్వచ్ఛత కార్యక్రమం.